ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనము. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవల్లో మరణము లేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనిషి జన్మించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దినమున ఖచ్చితంగా మరణించాలి. పుట్టినవాడు గిట్టక తప్పదని మనకు తెలుగులో ఒక సామెత ఉంది. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనించగలిగితే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణం లేదు. వాక్యం అంటుంది నీతి మార్గమున జీవము కలదు. అనగా ఈ వాక్యం దేని గురించి తెలియజేస్తుందంటే, మరణము తర్వాత మనకు ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో మనం ప్రభుతో పాటు సదాకాలం ఉండాలి అంటే మనమందరం కూడా ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు మన జ్ఞాపకం చేసుకొని భూమి మీద మనం నివసిస్తున్నటువంటి సమయంలో దేవునికి నమ్మకముగా నీతి మార్గమును మనం అనుసరించినప్పుడు దేవుడు మనకిచ్చే ప్రతిఫలం ఏంటి అంటే, ఆ నిత్య రాజ్యంలోనికి సదాకాలం దేవుడితో ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. గమనించండి ప్రియులారా, అనుదినము మనలను మనం పరిశీలన చేసుకుంటూ, మనలను మనం పరీక్ష చేసుకుంటూ, మనలను మనం సరి చేసుకుంటూ దేవుడికి అత్యంత సమీపస్తులుగా మనం వస్తూ మన జీవితాన్ని చక్కని మార్గంలోనికి మనం అవలంబించుకోగలిగితే దేవుని యొక్క నిత్య రాజ్యమునకు మనల్ని కూడా దేవుడు వారసులుగా చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చింది. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతట్లో జయమును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.